ఇది విద్యానగర్ ఏరియా అండి, ఆర్వీ నగర్ అంటారు కూడాను. విద్యానగర్ ఆర్వీ నగర్ కలిసిపోయి ఉన్నాయి. బట్ ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీధులు సరిగ్గా తుడవట్లేదండి. తుడిచినా కూడా సగం సగం చేస్తున్నారు, కంప్లీట్గా చేయట్లేదు. మార్నింగ్స్ వాళ్ళ డ్యూటీకి 5:30కి మస్తరాయించుకుని 6కి ఇక్కడ రావాలనుకుంటే వస్తున్నారో లేదో తెలియట్లేదండి. వచ్చినా కూడా ఏదో 4 రకాలుగా చీపులు చేసేసి ఫోన్ మాట్లాడుకుంటున్నారండి ఎక్కువగాను. దే ఆర్ నాట్ ఈక్వల్గా చేయట్లేదండి వీధులన్నీ కూడాను. ఏదో ఇంపార్టెంట్ అనుకున్న వీధులు వాళ్ళ దృష్టిలో అనుకుని వాళ్ళు తుడిచేసేసి వెళ్ళిపోతున్నారండి. కాలువల్లో పూడికలు తీయట్లేదండి. సిల్ట్ ఈజ్ బీయింగ్ దేర్. బాగా ఎత్తుగా వచ్చేసిన తర్వాత ఏదో తీస్తున్నారని సిల్ట్ తీసినా కూడా ఆరిపోయిన తర్వాత ఆ తుక్కు ఎత్తట్లేదండి. ఇలా నానా రకాలుగా ఈవినింగ్ అయ్యేసరికి మస్కిటోస్ అండి. మస్కిటోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఏరియా అంతాను. మందు చల్లట్లేదండి, పందులు ఎక్కువగా ఉన్నాయి, కుక్కలు సరే. ఆవులు పాపం ఏం చేస్తాయండి, అలా కూర్చుంటున్నాయి తప్ప. చెరుకూరు వీర్రాజు గారి సైట్ అండి ఇదంతాను. దాంతో సాయంత్రం 6 అయ్యేసరికి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయండి. సాయంత్రం 4-5 వచ్చి మందు తాగేసేసి ఇష్టం వచ్చినట్టుగా బాటిల్స్ పగలగొట్టి, మీరు చూడండి ఏరియాలో కూడా పగిలిపోయిన బాటిల్స్ ఉంటున్నాయండి. స్టూడెంట్స్ వస్తున్నారు, వాళ్ళు మాత్రమే ఎంతవరకు సబబండి. పేరెంట్స్ వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు ఉండాలి. పేరెంట్స్ వాళ్ళు ఉద్యోగరీత్యా వాళ్ళు దూరంగా ఉంటున్నారు, కుర్రాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నారు. చాలా ప్రాబ్లంగా ఉందండి ఏరియా. మనుషుల్ని ప్రొవైడ్ చేస్తే శుభ్రంగా చేయించవచ్చు. రానున్న ఇప్పుడే ఇలా ఉంటే పుష్కరాలకి అసలు మనుషులే ఉండరండి. దాని దృష్టిలో కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, ఇది మా విద్యానగర్ ఏరియా, ఆర్వీ నగర్, విద్యానగర్లో 5-6 వీధులు ఉన్నాయండి, అవన్నీ కూడా శానిటేషన్ చేయించాలండి. వీధులు శుభ్రంగా చేయించాలి. మెయిన్ ఇష్యూ ఏంటంటే రేపు పొద్దున వర్షాకాలం వచ్చిందంటే వీధులు తొడవకపోతే ఇసుకంతా పెరిగిపోయి స్కిడ్డింగ్ అయ్యి ప్రాబ్లం కూడా ఉందండి. స్కూటర్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అక్కడ ఇదేంటంటే అక్కడ ఈ మధ్య కొత్తగా 2-3 సిటీ కేఫ్ అని హోటల్స్ ఉన్నాయండి. అక్కడ టీ తాగడానికి వస్తారండి, 2-3 వస్తున్నారండి, టీ తాగేసేసి అక్కడ కౌలు చెప్పుకుంటున్నారండి. పార్కింగ్ ప్రాబ్లం అయిపోయింది. మీరు ఒక్కసారి 10 గంటల ఆ ప్రాంతంలో వస్తే యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ కోటి హైదరాబాద్లో ఉందండి. జనాలు పెరిగిపోయి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారండి. గట్టిగా మాట్లాడలేం అండి. గౌతమి హాస్పిటల్ ఉంది, అక్కడేమో ఆటో పార్కింగ్ అండి. ఆటో వాళ్ళు పార్క్ చేసేస్తే మనం మామూలు మనుషులను కూడా నడవడానికి వీలు లేదండి. అంత దారుణంగా ఉంది ఏరియా అంతా. దయచేసి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఇది చాలా బాగుంటుందనే ఉద్దేశంతో నేను మీకు విన్నవించుకుంటున్నానండి. మీరు సుమారుగా సీనియర్ సిటిజన్స్ ఎంతమంది ఇక్కడ వాకింగ్ అది చేస్తుంటారండి? సుమారుగా చాలామంది చేస్తారండి. ఈ ఏరియాలో అయితే 10 మంది చేస్తారండి. ఆర్ట్స్ కాలేజీలో అయితే 100 మంది 200 మంది దాకా చేస్తారండి. ఇలాగే వెళ్తారు, ఇలాగే వస్తారండి. సాయంత్రం అయితే లేడీస్ వస్తారండి. ఒకరు ఇక్కడ నియర్ బై పార్క్ ఉందండి, ఆ మహిళా పార్క్, అందరు కూడా వచ్చి వారు సామరస్యంగా చేసుకుని వెళ్ళిపోతుంటారు. మెయిన్ థింగ్ వీధులు తొడవాలండి. తుక్కు చూశారు కదా ఎలా ఉందో, తుక్కు కూడా చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేమేంటంటే ఏప్రిల్ మొదటి వారంలోనే మొత్తం సంవత్సరానికి తగ్గ పన్నులు కట్టేస్తామండి మేమందరం కూడా. అయినా సరే వాళ్ళు దే ఆర్ నాట్ కేరింగ్ అస్ అండ్ వీఆర్ ఆల్ సీనియర్ సిటిజన్స్. ఏమైనా వస్తే ఇబ్బంది పడవలసింది మేమే కానీ మీరు కాదు కదా. అంచేత ఇవన్నీ కూడా మీరు పరిపాలన మెయిన్ రోడ్లు ఏదో చేస్తున్నారు, అది మాకు సంబంధం లేని విషయం. ఏరియా శుభ్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ సార్.